మై నేమ్ ఈజ్ డాక్టర్ సిఆర్ఎం రావు, మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్. నేను వాళ్ళ చెప్పబోయే విషయం ఈ 1CTV ప్రేక్షకులకి, అందరి జనాలకు కూడా చాలా ఉపయోగం. ఎందుకంటే ప్రతి వాళ్ళు నేను గ్రేట్, నన్ను మించిన వాడు లేడు, నేను తోపు, ఈ ప్రపంచంలో నేనంత గొప్పవాడు ఎవరు, ప్రతి వాడు ఊహించుకుంటాడు. కొంతమంది ఏమన్నా నేను అన్ఫిట్ అనుకుంటారు, కొంతమంది నేను టాప్ అనుకుంటారు. ఈ ప్రపంచంలో అసలు ఎవరు గొప్ప అని మన నారద మునీశ్వరులకి ఇది పురాణంలో గాథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయనకు అనుమానం వస్తుంది, ఈ ప్రపంచం అందరికన్నా హూ ఇస్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్, అందరం గొప్పవాడు ఎవరు ఈ ప్రపంచంలో అని అనుమానం వచ్చి, ఈయన తెలుసు గాలి కొడితే ఎగిరిపోతాయి, ఫ్లడ్స్ వస్తే కొట్టుకొని పోతాయి, అగ్నిదేవుడు కోపం వస్తే మొత్తం తగలబడిపోతాయి. కాబట్టి వీళ్ళు అందరికన్నా గొప్పవాళ్ళు అని చెప్పి అగ్నిదేవుడు, వరుణదేవుడు అందరికి వెళ్తాడు. నాయన మేమంతా అష్ట దిక్పాలకులయ్యా, మేము ఇంద్రుడి దగ్గర ఉంటాము, మమ్మల్ని అంతా కంట్రోల్ చేసి ఇంద్రుడు ఏం చేస్తే మేము చేస్తాం, మాకన్నా ఇంద్రుడు గొప్పవాడు అంటారు. సో ఇంద్రుడి దగ్గరికి పోతారు. సో ఇంద్రుడు అంటాడు, నాకేం తెలుసు అయ్యా, మా గురువుగారు బృహస్పతి, ఆయన ఏం చెబితే అది నేను చేస్తాను, నాదేమి లేదంటాడు. నాకన్నా బృహస్పతి చాలా గొప్పవాడు అంటాడు. సో బృహస్పతి దగ్గర పోతాడు, దేవతల గురువు దగ్గరికి. స్వామి మీరే అందరూ గొప్పవాడు, ఇంద్రుడు చెప్పాడు, నాదేముంది నాయన, నాకు తెలిసింది 1%, బ్రహ్మకి తెలిసిన దాంట్లో నాకన్నా చాలా గొప్పవాడు బ్రహ్మకి తెలిసిన నాలెడ్జ్ నాకు 1% ఉంది, నాకన్నా బ్రహ్మ చాలా గొప్పవాడు అంటాడు. సో బ్రహ్మ దగ్గరికి పోతాడు. స్వామి తండ్రి నువ్వే అందరిగా ప్రపంచం గొప్పవాడా అంటే బ్రహ్మ అంటే నాదేముంది ఆయన, నాకన్నా మా తండ్రి బ్రహ్మదేవుడు తండ్రి ఎవరు, విష్ణుమూర్తి తెలిసిన నాకేం తెలుసు, నాకన్నా గొప్ప నారాయణ గొప్పవాడు అంటాడు. సో నారాయణ దగ్గరికి వెళ్తాడు. స్వామి విష్ణుమూర్తి మీరే నారాయణ, నువ్వే అందరిగా గొప్ప అంట ప్రపంచంలో అంటే, నాదే ఉంది నాయన, నేను ఓన్లీ నడిపేవాడిని, నాకన్నా గొప్పవాడు శివుడాజ్ఞ లేని చీమైన గదలని అంటాం, ఆయన లైకారుడు, ఆయన డిసైడ్ చేస్తారు ఫైనల్గా, ఆయన ప్రకారం ప్రపంచం నడుస్తుంటుంది అంటాడు. సో శివుడి దగ్గరికి వస్తాడు. స్వామి అందరికన్నా ప్రపంచం నువ్వే గొప్పవాడు అంట అంటే, నేనేమంటా విష్ణుమూర్తి చెప్పాడయ్యా, నువ్వు అంత లైకాడు అని, నీ ఆజ్ఞ చీమైన గదలంట అంటే, నాదేముంది నాయన, నిజమైన భక్తుడు పిలిస్తే నేను బాత్రూంలో ఉన్న లేచి పరిగెత్తా సేవ్ చేయాలి ఆయన్ని, కాబట్టి నిజమైన భక్తుడు నన్ను కంట్రోల్ చేస్తాడు అంటాడు. సార్ నిజమైన భక్తులు ఎవరున్నారంటే, చాలామంది, ఒక పేరు చెప్పండి సార్ అంటాడు. మార్కండేయుడు అంటాడు. సో మార్కండేయుడి దగ్గరికి వెళ్తాడు. అయ్యా ప్రపంచం అందరికన్నా గొప్ప నువ్వేనంటయ్యా, నువ్వు పిలిస్తే శివుడు కూడా లేచి పరిగెత్తుకుని రావాల్సిందేనంట, నువ్వు కంట్రోల్ చేస్తానంటే, నాది కాదు నాయన, ఎవడైతే నిర్మల భక్తి నిస్వార్థ ప్రేమ ఉంటే వాళ్ళే అసలు కంట్రోల్ చేయ అందరికన్నా గొప్పవాళ్ళు అంటే, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయ స్వామి అంటాడు. నిర్మల భక్తి, ఇప్పుడు భక్తి అంతా మనం చూడండి, స్వామి నాకు 10 లక్షలు నీకు 1 లక్ష కొడతా, నాకు అది నీకు ఇది ఇస్తా, అది భక్తి కాదు, బిజినెస్. ఇప్పుడు మన భగవంతుడు ఏం చేసండి, నాకు అది స్వామి నీకు ఇది ఇస్తే ఏంది ఇచ్చేది, ఆయనకి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి అన్నీ తెలుసు ఆయనకి. నువ్వేమన్నా లేని ఆలోచన పెట్టుకొని నువ్వు డిజైర్ ఏదైనా కష్టపడి చేయండి, నీ కోరుకుంటే దాన్ని డిజర్వ్ చేయండి ముందు. అట్లానే నిర్మల భక్తి నిస్వార్థ ప్రేమ, అది నిస్వార్థ ప్రేమ అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కటి నేను అది చేసాను, నువ్వు నాకు చేయలేదేంద్రా, నీకు అది ఇచ్చాను నీకు, నువ్వు నాకు చేయి అంటే, ఎవ్రీథింగ్ ప్రేమ కూడా మనంతా ప్రేమ నిస్వార్థం లేదు, అంత స్వార్థపూర్వకం. నేను ఇది చేయాలి అది చేయాలి అంటే, ఈ పిల్లలు నీకు అది చేశాను రా, ఎంతో కష్టం పెంచాను రా, నువ్వు నన్ను చూడాలి మంచిదే, చూడకపోయినా నిన్ను నువ్వు సెక్యూర్ చేసుకోవాలి ఫస్ట్. పిల్లలకు చేయి, వాళ్ళకి పెంచి పెద్ద చేయి, వాళ్ళు న్యూట్రిటివ్ చేసావు, వాళ్ళు చేయాలి రూల్ లేదు. అట్లానే ప్రతి ఒక్కడు సహాయం చేస్తూ దేవుడు వాడుతూ ఇంకొత్తరు సహాయం చేపిస్తాడు. సో నిస్వార్థంగా ఉంటే, కాబట్టి నిర్మల భక్తి నిస్వార్థ ప్రేమ, ఈ రెండు ప్రపంచానికన్నా గొప్పవి. మీరు కూడా భక్తి నిర్మలంగా పెట్టుకోండి, ప్రేమ ఏం ఆశించకుండా చేయండి. మన దేవుడు వీళ్ళు చేపని ఇంకొత్తరు మన సహాయం చేస్తాడు. మనం చేసిన మంచి మనల్ని ఎప్పుడు కాపాడుద్ది. ఈ వరల్డ్ ఈజ్ ఎ మిర్రర్, ప్రపంచం అద్దం లాంటిది. నువ్వు నవ్వుతా ప్రేమగా నలుగురు మంచి ఆలోచిస్తే మనకి మంచి జరుగుద్ది, నలుగురు సహాయం చేస్తే మనకి మంచి జరుగుద్ది. ఎప్పుడైనా సరే జీవితంలో గాడ్ హెల్ప్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఎవరైనా నలుగురు మంచి ఆలోచించుకుంటా, మంచి ఆలోచనతో మనం మంచి పనులు చేసుకుంటాం, మంచి నడవడికతో మంచి క్యారెక్టర్తో ఉంటామో మనకి మంచి ఎండే ఉంటుంది. మీరు కూడా నిస్వార్థంగా ప్రేమ పెంచుకోండి, నిర్మలంగా భక్తి చేయండి. దేవుడి దగ్గర పీక్ యూటి పర్సనల్ క్వైట్ డైలీ ఒక 5 నిమిషాలు కూర్చొని, స్వామి నేను కష్టపడతాను, ఐ వాంట్ యువర్ గ్రేస్, ఇఫ్ యూ రన్ అలోన్ ఇట్స్ కాల్డ్ రేస్, ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ ఇట్స్ కాల్డ్ గ్రేస్, అని గ్రేస్ కావాలి స్వామి అని శరణాగతి పొందండి. యూ ట్రస్ట్ హిమ్, దెన్ మిరకల్స్ విల్ హ్యాపెన్. అండ్ గాడ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ ట్రీ, యూ వాంట్ టు షాడో ఎ ట్రీ, యూ మస్ట్ గో అండర్ ద ట్రీ. ట్రీ కింద మనం పోవాలి, ట్రీ ఆటోమేటిక్గా మనకు తగ్గ షేడ్ ఇస్తుంది.
ఎవడైతే మంచిగా ఉండి మంచిగా ఆలోచన మంచి ఇథిక్స్ మోరల్స్ మంచి బతుకుతారో వాళ్ళ జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. నా రోల్ మోడల్ అబ్దుల్ కలాం గారు, ఆయన మోడల్ చూడండి. ఆయన అంత గొప్పవాడు. ఆయన ఆస్తిపరుడు కాదు, అందగాడు కాదు, పెద్ద నాలెడ్జ్ కాదు, కానీ ప్రపంచంలో మన ఇండియాకి భారతరత్న వచ్చింది. సో అందరూ మీరు కూడా నిర్మలంగా భక్తి పెట్టుకోండి, నిస్వార్థంగా ప్రేమ చేయండి, దేశాన్ని ప్రేమించండి, కష్టపడి పని చేయండి, మంచి ఆలోచనలు పెట్టుకోండి. దేవుడు అందరూ చల్లగా చూస్తాడు. మీరు ఆనందంగా ఉండాలి, పైకి ఎదగాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీ ప్రేక్ష.